అందరికీ నమస్కారం అండి. కోపం మన శత్రువు అనేది మనలోనే ఉంటుందండి. మన కోపమే మనకు శత్రువు. మన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దానికి బాధింపు అనేది ఏర్పడుతుంది. ఈ కోపం నుంచి తప్పించుకోవటానికి ఉన్న రెండు మార్గాలు. అవి ఏంటో ఈ కథలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊర్లో శంకర్ అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. ఇతను చాలా కోపగస్తుడు. అతని కోపాన్ని అతను కంట్రోల్ చేసుకోవటానికి వీలుగానే ఉండదు. దేనికైనా సరే ఊరికే కోపం అనేది వచ్చేస్తుంది. ఈ కోపాన్ని తనకు తాను ఎంతో ఇబ్బంది పడుతున్నా సరే ఆ కోపం అనేది తనకు మీరి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ఒక సమయంలో ఆ కోపం వల్ల తన భార్య మీద కోప్పడి చేయి చేసుకుంటాడు. దీంతో కోపంతో చేయి చేసుకోవటం కాకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద దవర తీసుకొని తన భార్యని తల మీద గట్టిగా కొడతాడనమాట. తన భార్య తలలో నుంచి రక్తం అనేది కూడా వచ్చి చాలా ఇబ్బంది పడి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. తన అమ్మ నాన్న వచ్చి ఓదారుస్తారు. శంకర్ని చాలా తిడతారు. ఎందుకు ఇంత కోపం, భార్య ప్రాణాలు తీసేస్తావని ఎంతో కోపం అనేది తగ్గించుకోవాలి కదా అని తన తల్లిదండ్రులు కూడా ఎంతగానో శంకర్కి చెప్తారు. తన కోపం అప్పటికి అయ్యో నా భార్యని కొట్టేశానే, ఇట్లాగా గాయం చేశానని చెప్పి బాధపడి ఏడ్చుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటాడనమాట. నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి నాకు అర్థం కావటం లేదు, ఏంటి దీనికి దారి అని చెప్పి వెళ్తూ ఉండగా దూరం నుంచి ఒక చెట్టు కింద ఒక ముని ఆశ్రమం అనేది ఉంటుంది. ఆ ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఈ ఋషిని అడిగితే ఏదో ఒక మనకు పరిష్కారం అనేది చూపుతాడు, మన కోపం తగ్గే మార్గం అనేది చెప్తాడనే ఉద్దేశంతో నేరుగా ఆ ఋషి దగ్గరికి వెళ్తాడనమాట. స్వామి నాకు ఎక్కువ కోపం అనేది వస్తుంది, ఇప్పుడు జరిగిన సంఘటన కూడా చెప్పి తనలో ఉన్న లోపాన్ని చెప్తాడనమాట. కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఆ కోపం వల్ల నా భార్య బిడ్డలు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు, నా కోపం వల్ల నాకు తెలుస్తుంది నా కోపం వస్తుంది, కానీ దాంట్లో కంట్రోల్ చేసుకోలేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి చాలా బాధపడతాడనమాట. అప్పుడు అవునా సరే, నీ కోపం ఏ సందర్భాల్లో వస్తుందంటే, నా కోపం అనేది నాకు నా మాట ఎప్పుడు ఎవరు వినరో అప్పుడు నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. ఇప్పుడు కూడా నా భార్య నా మాట వినలేదు, నేను చెప్పిన మాట వినకపోయేసరికి నాకు చాలా కోపం వచ్చేసి కొట్టేశాను. నాకు అంత కోపం అనేది వచ్చేస్తుంది. దీనివల్ల తర్వాత ఎంతో బాధపడుతున్నాను. నేను ఈ కోపం నుంచి ఎలా బయటపడాలి చెప్పండి స్వామి, ఏదో ఒక ఉపాయం అనేది చెప్పండి అని చెప్పి ప్రాధేయపడతారనమాట. సరే, నీకు కోపం వల్ల నీ మాట వినకపోతే కోపం వస్తుంది. ఎప్పుడైనా సరే నీ తల్లిదండ్రుల మీద కోప్పడున్నావా, ఇలాగ తల్లిదండ్రుల మీద కొట్టున్నావా, మీ తల్లిదండ్రుల మీద చేయి చేసుకున్నావా అంటే, అయ్యో అది ఎలా స్వామి, నా తల్లిదండ్రుల మీద కోప్పడున్నాను కానీ ఎప్పుడు కొట్టలేదు, చేయి చేసుకోలేదు, ఎదిరించలేదు. ఎందువల్లంటే వాళ్ళు నాకు కన్న తల్లిదండ్రులు, వాళ్ళ మీద ఎలా ఎదిరించటం, వాళ్ళ మీద కోప్పడితే చేయి చేసుకుంటే ఏమైనా బాగుంటుందా అని చెప్తాడనమాట. సరే, నీ సమస్య నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు నేను ఒక పని చెప్తాను, చేస్తావా? నీ కోపానికి ఎప్పుడు ఎలా వస్తుంది అని తెలుసుకుంటే కానీ నేను దానికి సరైన మందు అనేది ఇవ్వలేను, సరైన మార్గం అనేది చెప్పలేను. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏ సమయంలో ఎలాగ కోపడుతున్నావని నాకు తెలియాలి, నేను చెప్పినట్టు చేయాలి అని ఆ ఋషి చెప్తాడనమాట. అప్పుడు శంకర్ సరే తప్పకుండా నేను మీరు చెప్పినట్టే వింటాను స్వామి అనగానే, అదిగో అక్కడ రాజభటుడు అక్కడ కాపలాగా నిలుచుకో ఉన్నాడు. ఆ రాజభటుడి దగ్గరికి వెళ్ళు, ఇక్కడి నుంచి ఈ ప్రదేశాన్ని నువ్వు ఖాళీ చేయని ఆదేశించు అతన్ని అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు అతను శంకర్ ఏం చేస్తారంటే, అదేంటి స్వామి, అతను రాజభటుడు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, రాజుకు తర్వాత రాజు ఏ ఆజ్ఞ లేనిదే ఆయన అక్కడ ఉండడు కదా, మనం ఇప్పుడు ఈయన్ని ధిక్కరించినామంటే రాజుని ధిక్కరించినట్టు కదా, అప్పుడు మనకు ఏదో ఒక శిక్ష అనేది పడుతుంది, అలా అది ఎలా కుదురుతుంది అనగానే, నేను చెప్పినట్టు చేయకపోతే నీకు నేను మందు అనేది ఇవ్వలేను, సరైన పరిష్కారం చూపలేను అని చెప్పి ఋషి చెప్తారనమాట. సరే, ఋషి చెప్పారు కదా అని విని అక్కడ రాజభటుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు, వెళ్ళు, ఇక్కడి నుంచి ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయి, వెళ్ళు తొందరగా అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట.
ఏంటి గట్టిగా అరుస్తావా అని చెప్పి ఆ రాజభటుడు ఏం చేస్తాడంటే తీసి ఒక లాగి ఒక్కటి పీకతాడు ఈ శంకర్ని. అంతే, శంకర్ వచ్చి బోళ్ళ పడిపోయేసి మళ్ళీ ఏడుస్తూ వచ్చేస్తాడనమాట. స్వామి అదేంటి ఆ రాజభటుడి దగ్గర చెప్పాను కదా అధికారంలో ఉన్న వ్యక్తి అని చెప్పి, అతని దగ్గరికి వెళ్ళావు, అతను నా గోప గుయ్యం అనిపించాడు అని చెప్పగానే, అయితే ఇక్కడ నీ కోపం రాలేదా అని చెప్పి రిషి అడుగుతాడు. కోపం ఎలా వస్తుంది, అతను అధికారంలో ఉన్నాడు, అతను ఏదైనా చెప్తే నాకు ప్రాణాలే మిగలవు, ప్రాణాలైనా తీసేస్తాడు అతను, అలా ఉన్నాడు చూడు అనగాడు. సరే అయితే అదిగో దూరంగా అక్కడ కూర్చో ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి వెంటనే ఇక్కడి నుంచి నువ్వు నువ్వు ఇప్పుడు చేసే పని ఆపేసి చేతులు గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోపో అని చెప్పు అంటాడనమాట. ఎవరో వ్యక్తిని నేనెందుకు చెప్పాల్సామంటే, నీకు అతను ఏం చెప్తాడో నువ్వు ఎలా కోప్పడతావో నాకు తెలియాలి కదయ్యా అనగానే, అది నిజమేలే, సరే వెళ్తాను, దూరం నుంచి చూసి ఇది ఎవరో సాధారణ వ్యక్తిలాగా ఉన్నాడు, సరే బెదిరించేద్దాంలే అని చెప్పి శంకర్ అతని దగ్గరికి వెళ్తే, దగ్గరికి వెళ్ళగానే అతను ఒక పైల్వాన్ అనమాట, కుస్తీ పోటీదారుడు. ఆ పైల్వాన్ దగ్గరికి వెళ్ళి భయపడుతూనే, నువ్వు చేసే పని ఆపేసి చేతులు గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోపో అని గట్టిగా అరుస్తారనమాట. ఏంటి నన్ను ఇంత మాట అంటావా అని చెప్పి ఆ ఫైల్వాన్ వచ్చి ఒక్క ఎత్తుని శంకర్ని ఎత్తి కోదేస్తాడు. అంతే, భయంతో గజగజ వణిగిపోతూ మళ్ళీ వచ్చేస్తాడనమాట ఆ స్వామి దగ్గరికి. ఋషి దగ్గరకు వచ్చి, ఏంటి స్వామి అతను ఎంత వీరుడు చూడండి ఎలా ఉన్నాడో, నన్ను ఎత్తి కొదేశాడు, అతన్ని నేను ఎలా ఎదిరించగలను, భలే మీరు ఆ సలహాలు చెప్తుంటారే అని చెప్పగానే అప్పుడు ఆయన దగ్గర కూడా నీకు కోపం రాలేదా అంటాడు. కోపం ఎలా వస్తుంది, అంత బలవంతుడి దగ్గర భయమే వస్తుంది, అంతేగాని కోపం ఎలా వస్తుంది స్వామి, గజగజ వణుకు వచ్చింది స్వామి అని చెప్తాడనమాట. ఇప్పుడు అర్థమైంది, నీకు కోపం అనేది నీ కంట్రోల్లోనే ఉంది, నీ కోపం నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు, నీకు ఎంత కోపం వచ్చినా అది నీ ఆధీనంలో ఉంటుంది. నువ్వు ఎలాంటి వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తున్నావు అంటే, నీకంటే బలం తక్కువ వాళ్ళు, నీకంటే నీ మాట ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గర మాత్రమే నీ కోపాన్ని ప్రదర్శిస్తున్నావు. అదే నీకంటే కొంచెం బలవంతుల దగ్గర, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర నీ కోపాన్ని నువ్వు చూపించటం లేదు, కాబట్టి నీ కోపం అనేది నీ కంట్రోల్లోనే ఉంది. నీ భార్య, పిల్లలు, ఇతర సామాన్య ప్రజలందరూ వచ్చి మామూలుగా నీకంటే తక్కువ వాళ్ళు, లేకపోతే నీకంటే సమానమైన వాళ్ళు, కాబట్టి వాళ్ళని ఈజీగా ఎదిరించేసి కోప్పడిపోయి వాళ్ళ మీద కోపాన్ని చూపుతున్నావు. నీకంటే పెద్దవాళ్ళైనా, నీకు ఇష్టమైన వాళ్ళు కానీ, నీ అధికారంలో ఉండి కొంచెం బలవంతులు కానీ, వాళ్ళ మీద కూడా నీకు కోపం రావటం లేదు. ఎందువల్లంటే వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారేమోనని నీకు భయం. కాబట్టి కోపం అనేది నీ కంట్రోల్లోనే ఉంది. కాబట్టి అందరి మీద ఒకే విధంగా కోపం నీకు రావట్లేదు. కాబట్టి నీ భార్య, పిల్లలు, సంసారం, ఇంకా ఇతర నీ చుట్టూ ఉన్న సామాన్య ప్రజలతో కూడా ఆ కోపాన్ని అలాగే కంట్రోల్ చేసుకో. అందరినీ సమానంగా చూసుకో. అప్పుడే నీకు సరైన జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ఎందువల్లంటే మన చుట్టూ నలుగురు ఉండాలి, నలుగురు కావాలి. అప్పుడు అలాగా ఉంటేనే కదా సంతోషమైన జీవితం ఉంటుంది. కాబట్టి దీన్ని అలవాటు పరుచుకో అని చెప్పి రిషి హితబోధన చేసి పంపిస్తాడనమాట. ఇది అక్షరాల నిజమండి. మనం మనకంటే తక్కువ వాళ్ళనో, బలహీనుల మీద మాత్రమే కోప్పడతాం. మనకంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళని, బలవంతుల మీద కోప్పడం అనమాట. మన కోపం అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది. అలా కంట్రోల్ తప్పింది అంటే దాన్ని అరికొట్టుకోవటానికి కొంచెం ధ్యానం, మౌనంగా ఉండటం, ఇవి కానీ అలవాటు చేసుకుంటే మన కోపాన్ని మనమే కంట్రోల్ చేసుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎక్కువగా కోప్పడకుండా ఆ కోపాన్ని అదుపులోకి అనేది తీసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.